ఆత్మకూరు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయ బ్యాక్ వాటర్ పెరుగుదలతో సంగమేశ్వర క్షేత్రం మరోసారి జలాదివాసంలోకి చేరింది. కృష్ణానది ఉధృతికి క్షేత్ర పరిసర ప్రాంతాలు పూర్తిగా నీటిమయం కావడంతో పవిత్ర క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ప్రతి ఏడాది వరదల కాలంలో జరిగే ఈ అరుదైన దృశ్యం ఈసారి కూడా భక్తులను ఆకట్టుకుంటుంది. కృష్ణ జలాలు క్రమంగా పెరిగి సంగమేశ్వర ఆలయాన్ని చుట్టుముట్టడంతో శివాలయం జలాదివాసంలోకి ప్రవేశించింది. నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ ఆలయ గర్భగుడి పరిసర ప్రాంతాలు నీటిలో మునిగిపోతుండడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు సాంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేపదారు శివలింగానికి అభిషేకాలు చేసి గంగమ్మకు చీరే సారె సమర్పించారు. ప్రధాన పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగాయి. స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఈ అరుదైన జలాదివాస దృశ్యాన్ని తిలకిస్తున్నారు. కృష్ణా జలాల్లో మునిగే సంగమేశ్వర క్షేత్రం దర్శనం ఎంతో పుణ్య ఫలదాయకమని విశ్వసిస్తూ భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. జలాదివాసం నైవేద్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వరద నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో క్షేత్ర పరిసర ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతుంది. సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే సంగమేశ్వర క్షేత్రం జలాదివాస దృశ్యం మరోసారి భక్తులను ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతోంది. ఓ నమో నమో రథేభ్యో రథేభ్యశ్చ ఓ నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ ఓ నమో నమస్తేన త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమః. తస్మింజరాయ విషేమదేవస్త్రీనాం పతయే నమో నమో. స్థాయూనాం పతయే నమో నమో. నిజేనవే పరిచరా యారణ్యానాం పతయే నమో నమః. సుగావిభ్యో జిగాగుంసభ్యో కృష్ణదాంస్తక్షభ్యో కృతకారేభ్యశ్చ ఓ నమో నమః. కులాలేభ్యః కర్మారేభ్యశ్చ ఓ నమో నమః. పుంజిష్ఠోదన్వావిభ్యశ్చ ఓ నమో నమః. తన్వానేభ్యః ప్రతిదానేభ్యశ్చ ఓ నమో నమః. ఆయేభ్యశ్చ ఓ నమో నమః. ఆసీనేభ్యశ్చ ఓ నమో నమః. స్వపద్భ్యో జాతుభ్యశ్చ ఓ నమో నమః. స్థితభ్యో దావద్భ్యశ్చ ఓ నమో నమః. సభాపతిభ్యశ్చ ఓ నమో నమః. అశ్వేభ్యో శుభదిభ్యశ్చ ఓ నమః. నమః. వ్యాధినేభ్యో నమస్తే అస్తు. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా. శివో ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః నమస్తే అస్తు. భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
हरिकेशायोपवेदिने पुष्टानां पतये नमो नमो भवस्ते जगतां पतये नमो नमो रुद्राय तदाविदे क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमः वृक्षाणां पतये नमो नमो वज्रिणे पतये नमो नमः उच्चैर्घोषाय वन्दे पत्नीनां पतये नमो नमः कृष्णवेदाय तावते तत्त्वनां पतये नमः नमः सहमानायिनि व्याधिना व्याधिनीनां पतये नमो नमः ककुभाय निशङ्गिने स्तेनानां पतये नमो नमो निशङ्गिने श्रीमते तस्कराणां నదుల సంగమం సంగమేశ్వరం గత సంవత్సరం జూన్ 15వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించాయి. ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించడం జరిగింది. పోయిన సంవత్సరం జూన్ 15వ తేదీ మునిగిపోయిన ఆలయము తిరిగి మార్చి 22వ తేదీ సోమవారం స్వామివారు బయటపడి పూజలు అందుకోవడం జరిగింది. మార్చి 22వ తేదీ బయటపడిన ఆలయము ఆగస్టు 1వ తేదీకి 131 రోజుల పాటు బయటపడి పూజలు జరగడం జరిగింది. దాదాపు వేలాది మంది భక్తులు సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చాలా మంది ఎల్నినో ప్రభావం, వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని బెదిరించినప్పటికీ 125 సంవత్సరాల చరిత్రలో పడమటి కనుమలలో సహ్యాద్రి పర్వతంలో భారీ వర్షాలు పడి అక్కడ ఉండే జలాశయాలన్నీ నిండి దిగువకు రావడం జరిగింది. ఈ నెల శ్రావణ మాసం అంతా కూడా వరదలు బాగా వచ్చి అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండుతాయి. ఇంకొకటి ఏమంటే ఉగాది గురువారం రావడంతో, గురువారం ఉగాది వచ్చిన సంవత్సరం బృహస్పతి గ్రహం మంచిగా చూడడంతో దైవానుగ్రహంతో వర్షాలు కురిసి జలాశయాలన్నీ, కుంటలు, చెరువులన్నీ నిండడం జరుగుతుంది. ఆ భయం అనేది తొలగిపోయింది. ఈ రోజుతో సంగమేశ్వరాలయం మునగడంతో భారీగా వరద జలాలు, లక్షల క్యూసెక్కుల వరద జలాలు ఇంకా 10-15 రోజుల పాటు కొనసాగుతాయి. శ్రీశైల జలాశయం సంపూర్ణంగా నిండి తర్వాత నాగార్జున సాగరు, అలాగే వెలుగోడు, తర్వాత అలగనూరు, ఇటు తెలంగాణ కల్వకుర్తి, నెట్టెంపాడు అన్ని ప్రాజెక్టులు సంపూర్ణంగా నిండి స్వామివారు పశువులకు మేత, పక్షులకు ఆహారము, మనుష్యులకు ఆహారం సంపూర్ణంగా అందించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండడం వల్ల ఈరోజు గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించాయి. అలాగే ఈ ఆలయం దాదాపు ఇంకొక 10 రోజుల్లో సంపూర్ణంగా నిండి మిగతా వారికంతా కూడా జలాశయం నుండి నీళ్లు అందుతాయి. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్
గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీజేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.